ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. అది ఎవరు కనిపెట్టుకోగలరు? ఈరోజు నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన సముఖంలో నిలవబడినప్పుడు, ఆయన యొక్క వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు, నీ హృదయం ఎలాగుందో ఆయన స్పష్టంగా చూడగలరు. కనుక మనమైతే చెప్తాము, నేను బయటన ఎలాగైతే ఉన్నానో హృదయంలో కూడా నేను అలాగే ఉన్నానండి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం. కానీ నీవు హృదయంలో ఎలా ఉన్నావో ఆయన మాత్రమే చెప్పగలరు. కొన్నిసార్లు నువ్వు హృదయంలో ఎలాగున్నావో అది నీకే తెలియదు. ఒక సమయం రాగానే నువ్వు అలా ప్రవర్తించినప్పుడు నీకు అనిపిస్తుంది, నేను ఎందుకు అలా చేశాను అని నీ గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉంటావు. మనుషులైతే పైవేసం చూస్తారు, పైకి అనేక మంది తమ యొద్ద విధేయతగా ఉన్నప్పుడు వారు సంతోషపడిపోతూ ఉంటారు. కానీ ఆ విధేయత వెనక ఆ మనుషులు ఎలాగున్నారనేది అవతల వ్యక్తికి అది తెలుస్తూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో, ఎలీషా దమస్కునకు వచ్చినప్పుడు ఆ కాలంలో సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చిన్నాడని తెలుసుకుని హజాయేలుని పిలిచి, నువ్వు ఆ కానుకను చేత పట్టుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నేను పొంది ఉన్నటువంటి రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదో నువ్వు కనుక్కొని రమ్మనమని అతని దగ్గరికి పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువుల్లో 40 ఒంటెల మూతంత కానుకను తీసుకొని అతను ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, బెన్హదదు నాకు కలిగిన రోగం నుంచి బాగుపడుతున్నా లేదా అని అతడు అడుగుతూ ఉన్నాడని చెప్పినప్పుడు, అప్పుడు ఎలీషా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, అతని యొద్దకు నువ్వు పోయి నిశ్చయంగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పు, అయినప్పటికీ అతను చనిపోతాడని నువ్వు చెప్పు అని చెప్తూ ఉన్నాడు. హజాయేలు అయితే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అతను ఇంకా అలా మొహం చిన్నబుచ్చుకునేటంతవరకు దైవజనుడు అతను చూసి కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. అప్పుడు హజాయేలు అడిగాడు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతను అడిగినప్పుడు ఎలీషా ఇలా సమాధానం ఇస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు వారి గట్టి స్థలంలో నువ్వు వేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయదు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయదు కనుక నీవు వారికి చేయబో కీడుని ఎదుగుంటి చేత నేను కన్నీళ్లు రాలుస్తూ ఉన్నానని చెప్పాడు. హజాయేలు అయితే ఎవరికి కనబడకుండా తన హృదయంలో తాను చేయదలుచున్న కీడంతటిని దాచుకుని ఉన్నాడు. కానీ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు దాని అంతటిని చూసినప్పుడు హజాయేలు యొక్క హృదయ స్థితిని బట్టి అతడి కన్నీరు కార్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాం, మనం దేవుని దగ్గర అడుగుతుంటాం, దేవా నువ్వు ఇది ఇలా చేయాలని అడుగుతూ ఉంటాం. కానీ దాని వెనక మన హృదయ స్థితి ఎలాగుందో, మనం ఏ ఆశించి అది చేయమంటున్నామో అది దేవునికి తెలుసు. కనుక మనుషులు మోసపుచ్చినట్లుగా మనం దేవుని మోసపుచ్చలేము. ఆయన సన్నిధిలో మనం అటువంటి హృదయం కలిగి నిలవబడితే ఆయన హృదయంలో ఎంతో కలత అనేది నిన్ను బట్టి కలుగుతూ ఉంటుంది. అప్పటికి కూడా హజాయేలు 13వ వచనంలో అతను అంటూ ఉన్నాడు, కుక్క వంటి వాడునకు నీ దాసుని నేను ఇంత కార్యం చేయటకి ఎంతటి వాడును అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువని దేవుడు నాకు బయలుపరిచున్నాడన్నా. చూడండి, ఒక మనుషుల హృదయంలోని కీడు వచ్చినప్పుడు ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడో తాను నెరవేర్చుకోవడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. సేవకుడు హెచ్చరించినప్పుడు కూడా అతను దమాయిస్తూ ఉన్నాడు. అయితే యజమానుడి దగ్గరికి వచ్చాడు. యజమానుడు అడుగుతున్నాడు, నేనేమవుతాను, నువ్వు ఖచ్చితంగా బాగుపడదు అని చెప్పాడు. అయితే మర్నాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజు అయిన. ఈరోజు హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దేవుని యొక్క లేఖనాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధపరచబడి మన ఆలోచన తలంపుల్ని మనం విడిచిపెట్టుకొని మన క్షేమకరమైనటువంటి మార్గాల్లో మనం పరుగులెత్తుతూ ఉంటాం. కాబట్టి రూపమును బట్టి కాదు, రూపం వెనక హృదయస్థితి ఎలాగుందో చూసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి కయీను హృదయస్థితిని చూశాడు. ఆదికాండం 4వ వచనంలో, నీ కోపమేలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అనుకుంటావు, ఆయన నన్ను ఎందుకు అలా గద్దిస్తూ ఉంటారు, ఆయన నన్ను ఒక్కడిని ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారు? నీ హృదయ స్థితి సరిగా లేదు కాబట్టి ఆయన అలా మాట్లాడవలసి వస్తుంది. నీ హృదయ స్థితి సరిగా ఉంటే దేవునికి నీ మీద ఎందుకు కోపం వస్తుంది? ఆయనకంటే గొప్పవాడవని నీవు ఆయన నిన్ను చూసి అసూయపడడానికి, లేకపోతే నీ కీడు కల్పించడానికి. కనుక నీ హృదయాన్ని సరిచేసుకో. నీ హృదయంలో ఆలోచన తలంపులన్నింటిలోంచి నువ్వు విడుదల పొందు. ఆయన సన్నిధిలో నువ్వు సాష్టాంగపడు. అప్పుడు ఖచ్చితంగా ఆయన కనికరాన్ని నువ్వు పొందుతావు.
దేవా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ గొప్ప మహిమ మహత్యమును ప్రభా తోడుగా ఉంచి నడిపించి బలపరచండి తండ్రి. నీ శాశ్వతమైన సన్నిధి ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపజేసి నీ మహిమతో నింపమని నాయన. ఇదిగో ఎవరైతే ఒప్పుకుంటారో నాయన, విడిచిపెట్టుకుంటారో, పశ్చాత్తాపడతారో ప్రభా, అటువంటి వారిని మరలా తిరిగి కట్టడానికి నువ్వు శక్తిమంతుడో కనుక నాయన, ఇదిగో తండ్రి, వాటన్నిటిని ఒప్పుకొని నాయన నీ సన్నిధిలో సాగిలపడుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.